శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. రేపు దుర్గాష్టమి. మనకి మాస శివరాత్రి ఎలాగుంటుందో అలాగే ప్రతి నెల దుర్గాష్టమి కూడా ఉంటుంది. అలాగే కాళాష్టమి ఉంటుంది, కృష్ణ జన్మాష్టమి ఉంటుంది. రేపు 3వ తేదీ, రేపు జూలై 3వ తేదీ దుర్గాష్టమి, మాస ప్రయుక్త దుర్గాష్టమి. ఈ సందర్భంగా మీకు ఒక స్తోత్రాన్ని అందించబోతున్నాను. ఇది మహాభారతంలో ఉన్న స్తోత్రం. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి, నాయన నువ్వు శుచివై ఈ దుర్గా స్తోత్రం చెయ్యి అని చెప్పాడు. ఈ విషయాన్నంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఆ విధంగా కృష్ణుడి చేత ఆదేశింపబడిన అర్జునుడు దుర్గా స్తోత్రాన్ని చేశాడు. ఆ దుర్గా స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ప్రతి మాసంలోనూ దుర్గాష్టమి వచ్చినప్పుడు దీనిని భక్తి శ్రద్ధలతోటి పఠించడం వలన ఏం జరుగుతుంది అంటే, ముందుగా శత్రుపీడ తొలగిపోతుంది, సర్వకామనలు సిద్ధిస్తాయి, ధర్మబద్ధమైనవి. మీరు దాటరాని కష్టం ఏదైతే ఉంటుందో దానిని దుర్గ దాటిస్తుంది. ఇప్పుడు ఆ అర్జునుడు చేసిన దుర్గా స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను, అందుకోండి. ఈ దుర్గా స్తోత్రానికి అనంతర కాలంలో వినియోగము, ఋషిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము ఇవన్నీ కూడా చేర్చబడ్డాయి. కనుక దీనిని ఒక ఉపాసనగా భావించి చేయదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే మీ గురువుల దగ్గర ఆ ఋషిన్యాస, అంగన్యాస, కరన్యాసాదులను తెలుసుకుని నేర్చుకుని దుర్గాదేవికి పంచోపచార పూజ చేసి అప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇది ఈ స్తోత్రాన్ని ఒక ఉపాసనగా, ఒక పారాయణగా చేసే వాళ్ళకి సంబంధించిన విషయం. ఇతరులు ఆ వినియోగాన్ని పఠించి స్తోత్రాన్ని చదువుకోవచ్చు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. దుర్గాస్తవం. ఓం అస్య శ్రీ భగవతి దుర్గా స్తోత్ర మంత్రస్య శ్రీకృష్ణార్జున స్వరూపీ నరనారాయణో ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ దుర్గా దేవత హ్రీం బీజం ఐం శక్తి శ్రీం కీలకం మమాభీష్ట సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం సింహస్థా శశిశేఖర మరకత ప్రఖ్యా చతుర్భిర్భుజైః శంఖచక్రధనుశ్శరాంశ్చ దదతి నేత్రైస్త్రిభిః శోభిత ఆముక్తాంగదహార కంకణరణత్కాంచీ క్వణన్నూపుర దుర్గా దుర్గతిహారిణి భవతు నో రత్నోల్లసత్కుండల. అధ దుర్గాదేవీ స్తవం. శ్రీ అర్జున ఉవాచ నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాలి విజయే జయే శిఖిపించధ్వజధరే నానాభరణభూషితే అట్టశూల ప్రహరిణే ఖడ్గకేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తురణ ప్రియే ఉమే శాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం బ్రహ్మ విద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహాకార స్వధా చైవ కళాకాష్ఠా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే కాంతార భయదుర్గేషు భక్తానాంచాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ త్వం జంభినీ మోహినీ చ మాయా శ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా తుష్టిపుష్టిధృతిర్దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణైః ఫలశ్రుతిః
యః ఇదం పఠతే స్తోత్రం కల్య ఉత్థాయ మానవః యక్షరక్షపిశాచేభ్యో న భయం విద్యతే సదా న చాపి రిపవస్తేభ్యః సర్పాధ్యాయే చ దంష్ట్రిణః న భయం విద్యతే తస్య సదా రాజకులాదపి వివాదే జయమాప్నోతి బద్ధో ముచ్యేత బంధనాత్ దుర్గంతరతి చావశ్యం తథా చోరైర్విముచ్యతే సంగ్రామే విజయే నిత్యం లక్ష్మీ ప్రాప్నోతి కేవలం ఆరోగ్యబల సంపన్నో జీవేద్వర్షశతం తథా. ఇది ఈ స్తోత్రం. ఈ స్తోత్ర పారాయణం వల్ల వివాదాలలో జయం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది, బలవంతులవుతారు, దీర్ఘాయువు కలుగుతుంది అని ఫలశ్రుతిలో చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా ఇది మహాభారతంలోని స్తోత్రం. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు, శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశం మేరకు అర్జునుడు చేసిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మనందరం కూడా ప్రతి నెల వచ్చే దుర్గాష్టమి రోజున పారాయణ చేసుకుందాం. మనకి దాటరాని కష్టాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడదాం. స్వస్తి. జయ గురుదేవ్.